సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు సిరిపంగి రాములను ఈరోజు సమ్మె జయప్రదం చేయడానికి పై పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము అన్ని గ్రామాల నుంచి అందరిని పిలిపించి అన్ని వర్గాల నుంచి కార్మిక వర్గాలను పిలిపించి ఇక్కడ సమ్మె చేసి సమ్మెను జయప్రదం చేయడానికి మా పార్టీ తరపున ఇన్ని రోజుల నుంచి ఈ నెల రోజుల నుంచి ఇచ్చిన పార్టీ మేరకు కార్యక్రమాన్ని నిర్వహించినాం. ఈ కార్యక్రమంలో ఇప్పటికైనా స్పందించి కేంద్ర సర్కార్ ఏమైనా దిగొస్తేనే మంచిది, లేకపోతే ఇదే విధంగా చేస్తాం సంపుతాం పోతాం అని ఇప్పటికి 2000 మందిని నెక్సట్ల పేరు పెట్టి చంపింది ఈ సర్కార్, కేంద్ర సర్కార్. ఇటువరకే అమెరికా నగరంలో శ్రీకాకుళం నగరంలో కార్మికులు 24 గంటలు పని చేయమని ఆయన సమ్మె చేసిన రోజుల లక్షలాది మంది కార్మికులు సచిన అదే ఇవాళ తీరుస్తున్నట్టు కొడుతుంది మోడీ సర్కార్. ఆ మోడీకి బుద్ధి చెప్పాలంటే అన్ని రకాల కార్మికులు ఏకమై మన హక్కులు సాధించుకోవడానికి మనం అందరం తయారైతేనే తప్ప ఈ మోడీని గద్దె దించలేమనే పరిస్థితి తేలిపోయింది. ఇప్పటికైనా మానుకోవాలి, పోలీసులు దీని నెక్సట్ల పేరుతో చంపడం మానుకోవాలని కూడా మేము హెచ్చరిస్తున్నాం. మానుకోకపోతే వాళ్ళ కర్మ వాళ్ళే రేపు ఎన్నికలలో అవపడుతుందని. కార్మిక వ్యతిరేక విధానాలను మోడీ సర్కారు వ్యతిరేకిస్తుండు. ఎందుకంటే చికాగోలో పట్టణంలో ఆనాడు పట్టణంలో కార్మికులు 18 పని గంటల దినానికి పోరాటం చేసి 8 గంటల పని విధానాన్ని ఇంతవరకు సంపాదించుకొని హక్కుల కోసం పోరాడిన అమరవీరుల త్యాగ ఫలితమే ఈనాడు వచ్చింది. కానీ ఇటువంటి త్యాగ ఫలితాన్ని మళ్ళీ మోడీ గారు దాన్ని కార్మిక చట్టాన్ని కాలరాస్తూ మళ్ళీ 18 గంటలు 12 గంటల పని విధానాన్ని తేవాలని ప్రయత్నిస్తుండు. దానికి మేము అందరము కార్మిక వర్గాలము ఏకమయ్యి ఇప్పుడు మోడీ సర్కారు మొండి వైఖరికి నిరసనగా ఈరోజు సమ్మెకు కార్మిక వర్గాలు నా పేరు చలకాని మల్లయ్య, సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా శాలిగౌరవం మండల పార్టీ కార్యదర్శిని. ఈనాడు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలైనటువంటి 4 చట్టాలను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తూ ఆనాడు చికాగో నగరంలో కార్మికులకు యాజమాన్యానికి జరుగుతున్న పోరాటంలో సమ్మెలో భాగంగా ఆనాడు యాజమాన్యం జరిపిన కాల్పుల్లో ఎంతోమంది కార్మికులు తన ప్రాణాలు కోల్పోయి ఉద్యమాలు చేస్తూ తన ప్రాణాలు కోల్పోయి 18 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని కోసం ఆనాడు అట్లాంటి పోరాటం చేసి ప్రాణాలు తెగించి పోరాటం చేసి సాధించుకున్న హక్కులను ఈనాడు మళ్ళీ 8 గంటల పని విధానాన్ని 10 గంటల నుంచి 12 గంటల పని విధానానికి మార్చే ప్రయత్నాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుచున్నాము. అట్లాగే ఆనాడు 2004లో పార్లమెంట్లో వామపక్ష ఎంపీలు 60 మంది కొట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టాన్ని పేద ప్రజలకు వ్యవసాయ కూలీలే కాకుండా దాన్ని కాంట్రాక్ట్ రూపంలో మార్చి మళ్ళీ అందులో కూడా పేద ప్రజలు పట్టగొట్టాలని చూస్తున్నారు. అట్లాంటి విధానాన్ని కూడా ఖచ్చితంగా మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రైతు వ్యతిరేక చట్టాలు ఇవన్నీ చేసుకుంటూ పేద ప్రజలను కార్మికులను ఇట్లా తమ హక్కులకు భంగం కలిగేలా చేస్తే వామపక్ష పార్టీలుగా సిపిఎం పార్టీగా మేము ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నాం. మా ఉద్యమాలకు అన్ని రంగాల కార్మికులు మద్దతు ఇచ్చి ఈనాడు శాలిగౌరవం మండలంలో కూడా భారీ ఎత్తున మేము నిరసన ర్యాలీ తీయడం జరిగింది, కార్యక్రమం చేయడం జరిగింది. కావున ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలని మానుకొని 4 చట్టాలను రద్దు చేసి కార్మికుల హక్కులకు భంగం కలగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి మేము ఈ ఆశా వర్కర్గా కొనసాగుతున్నాము. మేము ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొనడం అనేది జరిగింది. మాకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్రం ఎవరైతే ఉన్నారో పని భారాన్ని పెంచే ఉద్దేశం కానీ 4 నల్ల చట్టాలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. అవి వెంటనే రద్దు చేయాలని ముఖ్యంగా ఈరోజు జరిగిన సార్వత్రిక సమ్మె సంబంధించి మా యొక్క యూనియన్ తరపు నుంచి మేము ఆశా యూనియన్ తరపు నుంచి మేము కొట్లాడేది ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం 26,000 చేయాలని మాకు టార్గెట్లు పెట్టిరు. ఆ టార్గెట్లను ఎత్తివేయాలని, మాకు పనికి తగ్గ వేతనం కల్పించాలని, పని భారం తగ్గించాలని
మరియు మాకు మట్టి ఖర్చు లేవు, ఇన్సూరెన్స్ లేదు, ఉద్యోగ భద్రత లేదు. మేము నైట్ ఎప్పుడంటే నైట్ 2 గంటలకు కానీ ఆ కేసు వాళ్ళతోటి పోతున్నాం. మాకు ఎలాంటి సెక్యూరిటీ లేదు. మాకు ఇన్సూరెన్స్ కల్పించాలి, ఆరోగ్య భద్రత, ఐడి కార్డు, ఈఎస్ఐ కార్డు, ఈ జాబ్ చార్టు. మెయిన్గా మాకు జాబ్ చార్ట్ ఉంటే మేము ఏం పని చేయాలనేది మాకు తెలుస్తుంది. లేకపోతే లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.